రమావతు మధు అసలు నీకు ఆయనకు పరిచయం ఏంది? అసలు ఈ 150 కోట్ల స్కామ్ అసలు నిజమా అబద్ధమా? నాకు మధుకు దాదాపుగా 2021 నుంచి పరిచయం. మాకు 150 కోట్లు కాదు, 300 నుంచి 350 కోట్లు ఇది స్కామ్. ఇది 300 నుంచి 350 కోట్లు స్కామ్ ఇది జరిగింది. అసలు ఇందులో మీరు ఎంత ఇచ్చారు పైసలు? నా తరపు నుంచి, మా నాన్న తరపు నుంచి, మేము ఒకటే ఫ్యామిలీ కదా, మా తరపు నుంచి 49 లక్షలు పోయినాయి. డబ్బులు పోయినాయి. మేము జిఎన్ఐ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడే ఇచ్చినాము. మాకు వడ్డీ రూపంగా ఒకటే నెల ఇస్తాని అన్నాడు. మాకు ఫేక్ ఓచర్ రాసి ఇచ్చిండు. అంటే బ్యాంక్ అది ఉంటది కదా, అది చెక్ రాసి ఇచ్చిండు. చెక్ కూడా ఆల్రెడీ ఉంది. ఏ డేట్ లో ఇచ్చిందో అన్ని ఉన్నాయి కదా, దాని మీద డేట్ కూడా ఉంది ఆల్రెడీ. అది చెక్కు మీద డేట్ రాసింది కూడా ఆయనే. డేట్ రాయకూడదు, ఎవరైనా డేట్ ఎప్పుడు తీస్తామో అప్పుడే డేట్ రాయాలి. ఆయన డేట్ రాసి ఇచ్చిండు. ఆ 3 నెలలు దాగానే ఆయన చెక్ బౌన్స్ చేయాల్సింది వస్తుందంట. 3 నెలలు దాటింది, ఇంకా మేము కూడా చెక్ బౌన్ కూడా చేయలే. అది అట్లనే నా అక్కడ చెక్ అది అట్లనే ఉంది. ఇప్పుడు మధు దగ్గర మీరు ఎన్ని రోజుల నుంచి పని చేసేది? అసలుకి ఒక 3 నెలలు బరాబర్ కలెక్షన్ చేసిందా. ఇంకా 3 నెలలు ఇట్లనే టైం పాస్. అంటే జనాలు వస్తారు పోతారు, మధు వచ్చిండా లేదా, ఎప్పుడు వస్తుండు మధు, ఎట్లా ఇట్లా అని వాళ్ళు పైసలు పెట్టిన వాళ్ళు వచ్చి కూర్చుని పోయేది, అట్లనే చూసుకునేది వాళ్ళకు. అసలు ఆఫీస్ కి మంగ్లీ వచ్చేది అసలుకి 2 టైం వచ్చింది అన్న. 2 టైం వచ్చింది. అది కూడా నైట్ 12 గంటల తర్వాత వచ్చింది. 10, 11, 9 అట్లా కూడా రాలే. 12 గంటల లోపల అవతల సైడ్ వచ్చింది కానీ ఇవతల సైడ్ అయితే రాలే. ఆ ఆఫీస్ కి ఓపెన్ చేసి నేనే, రమావత్ రమేష్ నేనే ఓపెన్ చేసిన. మధు తోటి ఓపెన్ చేసిన. తర్వాత వాళ్ళు నడుచుకుంటూ వచ్చింది, నేను చూసిన. అల్ల పోయింది, నేను చూసిన. అల్ల కూర్చున్నా. తర్వాత నువ్వు వెళ్ళిపో అని అంటే నేను రూమ్ పోయి నేను పడుకున్న తర్వాత పొద్దున వచ్చి చూడాలి కదా, ఎంతైనా ఆఫీస్ నేను చేస్తున్నా కదా, పోయి చూద్దామని అంటే పొద్దున ఆఫీస్ మొత్తం క్లోజ్ ఉంది కానీ మనుషులు ఎవరు లేరు. తర్వాత నేను మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయినా, నా పని నేను చేసుకుని మళ్ళీ రూమ్కి వచ్చేసిన. ఇన్ని రోజుల నుంచి లేని ప్రెస్ మీట్ కి ఈ రోజు వచ్చారు. రేపటి నుంచి మీకు ఏమైనా బెదిరింపు కాల్స్ ఇట్లా రావచ్చు అని అనుకుంటున్నారా? ఇప్పుడు దాగైతే నిన్న మొన్న ఇప్పుడు దాగైతే బెదిరింపు కాల్స్ అయితే ఏం రాలే. వచ్చినా గానీ ఏం చేసుకోరని మీ మీడియా వాళ్ళు నాకు చెప్తున్నారు. మీకు ధైర్యంకి మేము ఉంటాము, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నీ కాడ ధైర్యం ఉంది, నువ్వు ఏడు దాగైనా వెళ్ళు. ఇంత ముందు భయపడ్డావు కదా, మధుతోని భయపడ్డావు కదా, ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మేము మీడియా మొత్తం ఉన్నాము, ఒక్క ఛానల్ కాదు 100 ఛానళ్ళు ఉన్నావు, మేము మొత్తం ముందుకు వస్తాము. నీకెక్కడైనా ఎవరైనా హానికరం చేయాలనుకుంటురా అప్పుడే నువ్వు డైల్ 100కి ఫోన్ చేసేయి. ఆ టైంకి నువ్వు ఫోన్ లేదా వేరే వాళ్ళ ఫోన్ తోటైనా నువ్వు ఫోన్ చేసి ఓళ్ళకు చేయకు, మీ ఓళ్ళకు ఎవరో ఫ్రెండ్ అని చేయకు, డైల్ 100కి ఫోన్ చేసేయి అన్న. దీని వెనక రాజకీయ నాయకులు ఉన్నారని అంటున్నారు. మరి ఉన్నారన్న, పేర్లు అయితే చెప్పగాని బయటికి అయితే వస్తారు. ఇది 100% వస్తారు. ఇది జనాలు పైసలు జనాలకు ముట్టకుంటే ముట్టినంత వరకు నేను ఇప్పుడు గల్లీలో ఉన్నా కదా, ఢిల్లీ దాకా నేను పోరాడుతాను. జనాలు పైసలు జనాలకు ముట్టినంత వరకు ఎంతైనా కానీ, ఏ విధంగా అయినా కానీ, నేను ఇంటికి పోయినా పోకున్నా జనాలతోటి సేవ చేస్తా. వాళ్ళకి పైసలు ముట్టినంత వరకు నేను పోరాడుతూనే ఉంటా. ఇది మాత్రం 100%. అన్న ఇప్పుడు మీరు ఒక 40 లక్షలు ఇచ్చిరంటారు కదా, అసలు 40 లక్షలు మీ దగ్గర అసలు ఎక్కడి? కొన్ని బ్యాంక్ స్టేట్మెంట్ ఉన్నాయి, గోల్డ్ లోన్ పెట్టి తెచ్చినాం. కొన్ని మా వాళ్ళ నుంచి చుట్టాల నుంచి డబ్బులు. ఇప్పుడు 2 రూపాయలు మిత్తి అని అంటే ఎవడైనా ఇస్తారని. బయట మేము 9 రూపాయలు ఇస్తున్నాం కదా, మాకు 7 రూపాయలు మాకు వడ్డీ వస్తుంది కదా, 8 రూపాయలు వస్తుంది కదా. ఇది వచ్చంగానే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తీసుకొని మళ్ళీ వాళ్ళ కట్టేస్తే మనకు కొన్ని పైసలైనా బెనిఫిట్ అవుతుందని మేము చాలా పూర్ ఫ్యామిలీ అట్లా అని ఆలోచన చేసుకున్నాం. ఈయన కూడా గోల్డ్, కారు, మహీంద్రా తారు, ఫార్చునర్ చూసి మేము ఇట్లా మోసపోయినాం. కానీ ఇట్లా ఇంకోసారి కూడా మేము మోసపోము, పోదు కూడా. ఇట్లా స్కామ్ వస్తే కూడా మీరు ఇంకోసారి కూడా నమ్మొద్దు. వీళ్ళ డబ్బులు వీళ్ళకు ముట్టినంత వరకు నేను జనాలతోటి పోరాడుతా. నా డబ్బు నేను వచ్చినంత వరకు నేను కూడా పోరాడుతూనే ఉంటా. అది ఏదైనా సావుకైనా సిద్ధమే, నేను లాస్ట్కు సావుకైనా సిద్ధం. కానీ జనాలు పైసలు జనాలకు ముట్టినంత వరకు నేను గల్లీలో ఉన్నా కదా, ఢిల్లీ దాకా నేను పోరాడుతా. అది నేను ఒక్కనైనా పోరాడుతా. అది 100%. నాతోటి చాలా మంది డబ్బు సప్పుళ్లతో తెస్తా వాళ్ళకు. ఇక్కడ హైదరాబాద్ కి డబ్బు సప్పుళ్లతో తెస్తా. మేము చేసింది తప్పు కాదు, మేము చేసింది వాళ్ళకు డబ్బులు ఇచ్చినాము. మేము డబ్బు సప్పుళ్లతో ఇక్కడ తెచ్చి గల్లీ నుంచి ఢిల్లీ దాకా మేము తీసుకోబోయే బాధ్యత నాది. నేను వాళ్ళకి ఇప్పించేంత వరకు నేను పోరాడుతూనే ఉంటా, వీళ్ళ చుట్టే ఉంటా. అని ఇప్పుడు కొన్ని డబ్బులు లెక్క పెడుతున్నట్టు వీడియోలలో వచ్చింది కదా, అసలు ఎవరు అసలుకి? మంగ్లీ తమ్ముడా లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా? అది మంగ్లీ తమ్ముడు అని అంటారు కదా, మంగ్లీ తమ్ముడు కాడు. ఇది మధు వాళ్ళ చిన్న బావ భరత్ చవాన్. ఆయన పేరు భరత్ చవాన్. ఆయన ఉన్నది చెప్తాం, లేనిది అవసరం లేదు. ఆయన భరత్ చవాన్ అని పైసలు లెక్క పెట్టింది భరత్ చవాన్. మల్లెపల్లి నుంచి 2 టైం శివ చవాన్ తీసుకోపోయిండు. వాళ్ళ తమ్ముడు వచ్చిండు మరి ఎప్పుడైనా? మంగ్లీ తమ్ముడు ఇప్పుడు చెప్పింది అదే కదా, శివ చవాన్ వచ్చిండు. 2 టైం పైసలు తీసుకోండు. 1 టైం నేను కోకపేటలో సర్వీస్ రోడ్ లో నేను 30 లక్షలు నేను ఇచ్చిన. అది
30 లక్షలు ఇచ్చిన అని నేను అసలు ఏం చేసేదాన్ని ఇంత డబ్బు తీసుకెళ్లి వాళ్ళు అసలుకి ఏం చేసేది మీరు అతని కింద పని చేసారు కదా అవును. అసలు ఈ డబ్బు అంతా ఏం చేసేది మీకు తెలిసిన ప్రకారం మేము అతని కింద పని చేస్తున్నాం కదా, కొన్నిసార్లు చెప్పేది అన్ని డీటెయిల్ మాకు చెప్పాడు. ఉమ్, నీకెందుకు రా నేను చెప్తా ఆగు, మనకి ఇంకా ఫ్యూచర్ చాలా ఉన్నాయి, అట్లా ఉన్నాయి ఇట్లా ఉన్నాయి అని మాకు చెప్తాడు. ఉమ్, ఒక్కసారి చెప్తాం, రెండోసారి చెప్తాం, మూడోసారి నువ్వు ఏంద్రా నాకు చెప్పేది, ఉంటే ఉండు లేకుంటే వెళ్ళిపో ఉమ్, అనే కాడికి వచ్చేస్తుంది కదా. మేము కూడా నేను అడగను, ఓకే అడిగినా కానీ ఒక్కసారి నాకు చెప్పిండు బయట రియల్ ఎస్టేట్ చేస్తున్నాము, విల్లాస్ కూడా కొంటాము, విల్లాస్ పెద్ద పెద్ద విల్లాస్ కొంటాం, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ చేస్తాం. ఆ విధంగా మాకు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కొన్ని స్టాక్ మార్కెట్లో కూడా పెడతాం రమేష్. అది కూడా నువ్వు ఉన్నావని నేను చెప్తున్నా కానీ నేను బయట వాళ్ళు నేను ఎవ్వరు కూడా చెప్పలే. ఉమ్, నువ్వు ఏదో లోపల ఉన్నావు కదా, అది నేను ఆ విధంగా చెప్తున్నా. ఈ మాటలు కూడా బయటికి చెప్పొద్దు. మనం పెద్ద పెద్ద బిజినెస్ చేయాలి, బయటికి పెద్ద రిచ్ అయిపోయినప్పుడు మనం ఏం చేయాలో అప్పుడు జనాలకు చెప్పాలి. అప్పుడు దాకా మనం సైలెంట్గా ఉండి బయటికి రావాలని. ఇప్పుడు నీకు అన్ని విషయాలు తెలుసు, మరి రేపు పొద్దుగాలని కాల్ చేసి బెదిరించి నిన్ను చంపేస్తాం అని చెప్పి మాట్లాడితే ఏం చేస్తావు మరి? చంపేయండి, ఉమ్, ఒకటే మాట చంపేయండి, ఓకే ఒకటే మాట చంపేయండి. ఎట్టయినా ఇంకో ఇప్పుడు ఇంటికాడ వాళ్ళైనా వాళ్ళు అప్పు వాళ్ళైనా చంపుతారు, వీళ్ళైనా చంపేస్తే ఇంకా మంచిదే కదా. ఉమ్, ఇంకా ఎప్పుడైనా పోయేది. ఇప్పుడు చంపినోడు మళ్ళీ సావడా ఆయన, అవును రేపు వెళ్ళి ఆయన కూడా సస్తాడు కదా, ఇంకో సంవత్సరానికి అయితే సస్తాడు కదా. ఉమ్, గ్యారెంటీ ఎవరికి లేదు. నాకంటే వాడే ముందర సస్తాడేమో, ఉమ్, అది గ్యారెంటీ ఇవ్వలేము. ఉమ్, ఎక్కడికైనా చంపేస్తే చంపేయండి. నేను అది కూడా డేర్ గా ఉంటా, ఉమ్, డేర్ అండ్ డాష్ గా ఉంటా. ఉమ్, అది కూడా నేను గల్లీ నుంచి ఢిల్లీ దాకా నేను పోరాడతా. జనాలు పైసలు జనాలకు మంగ్లీ శివ చవాన్, ఇంకోటి ఏమనంటే మంగ్లీ కాడ నుంచి శివ చవాన్ నుంచి, అంటే అది అమీర్ పటేల్ నుంచి, మధు కాడ నుంచి భరత్ చవాన్, శివ చవాన్, వీళ్ళ కాడ నుంచి ఈ మూట వచ్చినంత వరకు నేను పోరాడుతూనే ఉంటా. ఉమ్, జనాల తరపు నుంచి నేను ఉంటా. ఇన్ని రోజులు చంపేస్తా నరికేస్తా అని అన్నాడు, ఇది అన్ని కాని పని. ఇప్పుడు నేను బయటికి నేను వచ్చిన, ఇప్పుడు ఉంటా, నేను వీళ్ళతో పాటే ఉంటా. అల్టిమేట్ గా ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? డబ్బులు వచ్చేయాలి. ఓకే మనిషి అనేటోడు అందరు తప్పు చేస్తారు, మనిషి అనేటోడు అందరు తప్పు చేస్తారు, కానీ ఆ తప్పును క్షమించి ఉమ్, జనాలు డబ్బులు జనాలకి ఇచ్చేయండి. ఇవ్వకుండానే ఇట్లనే డ్రామాలు చేస్తాము, ఇట్లనే మేము లంబాడి జాతిలము, మా లంబాడి జాతులకు తక్కువ అంచనా చేస్తున్నాం అంటే మేము ప్యూర్, మేము లంబాడీస్, మేము ప్యూర్. ఓకే వాళ్ళు ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు. మేము ప్యూర్ నాయకులము, మేమే బంజారా బిడ్డలం, మేము ఉన్నాము. మేము కూడా బంజారా బిడ్డలే, బంజారా బిడ్డ ఉండొచ్చు అని మా పేరు మీద పెద్ద పెద్ద సెలబ్రిటీ లెక్క అవుతుందేమో, కానీ మేము అసలైన ప్యూర్ నుంచి మేము విలేజ్లలో ఉన్నాము, మేము బంజారా బిడ్డలము. నేను డైరెక్ట్ గా అనేది మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయండి. మీరు ఎక్కడెక్కడ ఫ్లాట్ కొన్నారా, బిజినెస్ చేసిరా, ఏం చేసిరో మీ ఉన్నాయి మొత్తం అమ్మేసి జనాలు డబ్బులు జనాలు వచ్చేంత వరకు నేను పోరాడుతూనే ఉంటా. ఇది అయితేనే ఉంటది. ఏ గల్లీ నుంచి ఢిల్లీ అంత వరకు పోరాడుతూనే ఉంటా. ఓకే, థ్యాంక్ యూ అన్న.